UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనం ఒక పెన్షన్ ప్లాన్ గురించి మాట్లాడదాము. అది కూడా ఎస్బీఐ ద్వారా ఈ యొక్క పెన్షన్ ప్లాన్ అనేది ఈ యొక్క స్కీమ్ అనేది రోల్ అవుట్ చేశారు. అది కూడా మనము చాలాసార్లు మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుతూనే ఉన్నాము. ఎలా ఎస్ఐపిస్ చేస్తే ఎలా మనకు రిటర్న్స్ అనేది ఉంటాయి, ఎలా మనం రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఎస్ఐపితో చేసుకోవచ్చు అనేది చాలాసార్లు మాట్లాడాము. కానీ కూడా చాలామందికి పెన్షన్ ప్లాన్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా ఎంత చెప్పినా అర్థం కావు. అలాంటి వాళ్ళకి పెన్షన్ ప్లాన్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి. సో వాళ్ళ కోసం ఇవాళ మనం ఈ వీడియో చేస్తున్నాము. కానీ మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేసుకుంటే ఇందులో రిటర్న్స్ అనేది తక్కువగా ఉంటుంది, మన అందరికీ తెలిసినట్టు. సో ఈ పెన్షన్ ప్లాన్ గురించి మనం పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూసుకుందాము. ఫస్ట్ ఇక్కడ మనం ఎస్బీఐ వాళ్ళ ఒక వెబ్సైట్లో, ఎస్బీఐ లైఫ్ వాళ్ళ ఒక వెబ్సైట్లో ఏ ప్రోడక్ట్ చూస్తున్నాము అంటే రిటైర్ స్మార్ట్. సో ఇది రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి మాట్లాడుతున్నాము, పెన్షన్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇది ఒక ఏజ్ వచ్చి మనము మన జాబ్ బిజినెస్ మనం రిటైర్ అయిపోయిన తర్వాతనే ఈ యొక్క ఇన్కమ్ లాగా మనకు ఒక ఇన్కమ్ స్ట్రీమ్లో అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎలా ఉండబోతుంది, ఏముండబోతుంది, ఎంత పెట్టుబడి మనం పెట్టాలి అంటే ఎంత మనం దానికి ఎవ్రీ ఇయర్ కట్టాలి, ఎంత మంత్లీ కట్టాలి, అదంతా కూడా మనం ఇక్కడ చూద్దాము. ఫస్ట్ ఇక్కడ మనము వీళ్ళ క్యాల్కులేటర్లో చూసుకుంటే కనుక నా డీటెయిల్స్ అంతా కూడా నేను ఎంటర్ చేశాను. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత పాలసీ టర్మ్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఎవరైనా 30 ఇయర్స్లో ఉన్నారు, 30 ఇయర్స్ నుంచి నెక్స్ట్ మినిమం 25 ఇయర్స్ అయినా పని చేస్తారు అని అనుకుంటున్నారు. అంటే మినిమం మనం ఒక 55 ఇయర్స్ వరకు రిటైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని 60 దాకా కూడా చేస్తారు. కాకపోతే కన్జర్వేటివ్గా 55 అని ఒక ఎగ్జాంపుల్లో ఇక్కడ మనం తీసుకున్నాము. సో ఒకవేళ మనం 25 ఇయర్స్, నెక్స్ట్ 25 ఇయర్స్ అనేది ఇక్కడ పని చేస్తాము. 25 ఇయర్స్ వరకు మనము దీనికి 25 ఇయర్స్ వరకు మనం దీనికి ప్రీమియం కూడా కడుతూ ఉంటామని ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనం యాన్యుయిటీ ఆప్షన్స్లో ఏది చూస్ చేసుకుంటున్నాం ప్రస్తుతానికంటే లైఫ్ అండ్ లాస్ట్ సర్వైవర్ 100% యాన్యుయిటీ విత్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్. అంటే ఏంటి అంటే ఓన్లీ మనము మన కోసము కాకుండా మన నామినీ ఎవరైతే ఉంటారో మనకి ఏదైనా జరిగినా కానీ ఆ డబ్బులు అనేది మన నామినీకి వచ్చేలాగా ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇది చూస్ చేసుకున్న తర్వాత పేమెంట్ టర్మ్స్ వచ్చేసి మనం మంత్లీ పెడుతున్నాం. ఇయర్లీ కూడా పెట్టుకోవచ్చు, ఎవరికి ఉన్న కంఫర్ట్కి బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ ఇయర్లీ ఎందుకు పెట్టట్లేదు అంటే నా ఒక థియరీ వల్ల ఏంటంటే ఇయర్లీ పేమెంట్స్ ఒక్కసారి లంసమ్ అమౌంట్ పే చేయాలంటే ఒక పెద్ద అమౌంట్లో కనబడుతుంది. అలా పెద్ద అమౌంట్లో కనబడినప్పుడు మనం ఆ పేమెంట్స్ని డిఫాల్ట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మంత్లీ చిన్న చిన్న పార్ట్స్లో ఒక పేమెంట్ మనం చేస్తూ ఉంటే అది మనకు ఎక్కువ కనబడదు. ఈ యొక్క ప్లాన్ అనేది కూడా నడుస్తుంటుంది. కాబట్టి ఇక్కడ నేను మంత్లీ పేమెంట్స్ని చూస్ చేసుకున్నాను. అంతేకాకుండా ప్రీమియం ఆ అమౌంట్ మనం ఎంత పే చేస్తాము ఎవ్రీ మంత్ అంటే మినిమం 30 ఇయర్స్లో ఉన్న వ్యక్తికి మనం ఒక 55 వరకు రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నట్లయితే మినిమం ఎవ్రీ మంత్ మనం ఒక 10,000 రూపీస్ అనేది ఈ యొక్క ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు బాగుంటుంది. మనం ఎస్ఐపిలో కూడా మ్యూచువల్ ఫండ్స్ 10,000 ఎస్ఐపితో చేసి ఎలా ఉంటుంది మాట్లాడాము. ఈ పెన్షన్ ఫండ్లో కూడా 10,000 ఒక ప్రీమియం మనం పే చేస్తుంటే ఎలా ఉంటుంది ఇక్కడ మనం చూద్దాము. సో 10,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఇక్కడ మనం ప్రీమియం కట్టిన తర్వాత రెగ్యులర్గా ఎవ్రీ మంత్ కట్టిన తర్వాత సింగిల్ ప్రీమియం కూడా ఉంటుంది. అంటే ఒక్కసారి కట్టిన తర్వాత అయిపోతుంది. ఇది ఓన్లీ ఒక లంసమ్ అమౌంట్ ఉన్న వాళ్ళకి పనికొస్తుంది. కానీ చాలా మంది దగ్గర కూడా ఒక పెద్ద లంసమ్ అమౌంట్ అనేది ఉండదు. కాబట్టి ఇవాళ మనము ఓన్లీ మంత్లీ రికరింగ్ ఒక పేమెంట్ గురించి మాట్లాడుతున్నాము. దాని తర్వాత ప్రీమియం పేమెంట్ టర్మ్స్ మనం ఆల్రెడీ అక్కడ 25 ఇయర్స్ సెలెక్ట్ చేసాము. కాబట్టి నెక్స్ట్ 25 ఇయర్స్ వరకు ఈ యొక్క ప్రీమియం అనేది మనం కడుతూనే ఉండాలి. అలా కట్టిన తర్వాత 55 ఇయర్స్ తర్వాత ఎంత అమౌంట్ అవుతుంది మనం చూడాలి అంటే ఇక్కడ క్యాలిక్యులేట్ పైన క్లిక్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకు రైట్ సైడ్లో కనిపిస్తాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రీమియం ఫ్రీక్వెన్సీ మంత్లీ మనం 10,000 రూపీస్ కడుతున్నాము. అలా 25 ఇయర్స్ వరకు ఈ యొక్క ప్రీమియం మనం కడుతూనే ఉంటాము. ఈ పాలసీ టర్మ్ కూడా 25 ఇయర్స్ ఉంటుంది. అలా కట్టిన తర్వాత ఎంత కార్పస్ జనరేట్ అవుతుంది అంటే 25 ఇయర్స్ తర్వాత అంటే మనకు 55 ఏజ్ వచ్చిన తర్వాత 4% లెక్క ప్రకారంగా ఒకవేళ మన మనీ అనేది గ్రో అవుతూ ఉంటే 41,43,289 రూపీస్ అనేది కార్పస్ ఇక్కడ అవుతుంది. అంతేకాకుండా 8% ప్రకారంగా ఒకవేళ జనరేట్ అవుతే 71,07,154 అనేది ఇక్కడ కార్పస్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు మనకు 4% వస్తుందా అంటే అలా ఏమీ ఉండదు. మార్కెట్ లింక్ ఇదంతా కూడా మార్కెట్ లింక్డ్ ప్లాన్స్ కాబట్టి దీన్ని మార్కెట్ లింక్డ్ ప్లాన్స్ అంటారు. ఇందులో ఏంటంటే మనం ఇక్కడ పెట్టిన పెట్టుబడితో మార్కెట్ సబ్జెక్ట్ టు మార్కెట్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కాకుండా ఇండైరెక్ట్గా మన మార్కెట్లో ఈ డబ్బులు అనేది పెడుతూ సేఫ్గా డెట్ ఫండ్స్ కూడా హైబ్రిడ్గా మేనేజ్ చేస్తూ మన డబ్బుల్ని మేనేజ్ చేస్తారు. కాబట్టి అక్కడ మనకు కొద్దిగా రిటర్న్స్ ఎక్కువగానే వస్తాయి. కాకపోతే కన్జర్వేటివ్ సైడ్గా ఇది మనకు ఇక్కడ 4% ప్రకారంగా కూడా లెక్క అనేది చూపిస్తుంది. అంటే మినిమం 4%, మాక్సిమం 8% అని కావచ్చు, దానికన్నా ఎక్కువ కూడా కావచ్చు. పెన్షన్ ప్లాన్స్లో మినిమం మనకు 6 to 7% వచ్చే అవకాశాలు మాత్రం ఉంటాయి. 8% కూడా కొన్నిసార్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నెక్స్ట్ 20 ఇయర్స్
ఇండియాకి గోల్డెన్ పీరియడ్ అని అందరూ చెప్తూ ఉన్నారు. ఎకానమీ అనేది గ్రో అవుతుంది, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ మన ఎకానమీ అనేది గ్రో అవుతుంది. కాబట్టి ఈ యొక్క పెన్షన్ ఫండ్లో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా డబ్బు అనేది మనకు గ్రో అయ్యే అవకాశం మాత్రం ఉంటుంది. డబ్బు అనేది సేఫ్గా కూడా ఉండే అవకాశం మాత్రం ఉంటుంది. ఎవరికైతే పెన్షన్ ఫండ్ ప్లాన్స్లో ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ కోసం మాత్రమే ఈ యొక్క వీడియో చేస్తున్నాము. అది కూడా ఎవరైతే అగ్రెసివ్ స్టేజ్లో ఉండరు, అగ్రెసివ్ ఏజ్లో ఉండరు, వాళ్ళకు అంత రిస్క్ తీసుకునే ఒక పరిస్థితి ప్రస్తుతానికి ఉండదు, వాళ్ళ కోసం మాత్రమే ఈ యొక్క ప్లాన్ అనేది. ఎవరైతే యంగ్గా ఉన్నారు, ఎవరైతే రిస్క్ తీసుకోగలిగే కెపాసిటీ ఉంటుందో, వాళ్ళకి ఏదో ఒక బ్యాకప్ ప్లాన్ ఉంటుందో, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందో, వాళ్ళ కోసం మాత్రం ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తూనే ఉన్నాము. ప్రతి ఒక్కరికి కూడా ఫైనాన్షియల్ కండిషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకున్న ఫైనాన్షియల్ అవేర్నెస్తో, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్తో బట్టి వాళ్ళు డెసిషన్ అనేది తీసుకోవాలి. ఎవరికి కూడా మనం ఎప్పుడు కూడా ఫోర్స్ అనేది చేయము. వాళ్ళకు ప్రతి ఒక్క ఆపర్చునిటీ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఏది కావాలంటే అది వాళ్ళు చూస్ చేసుకోవాలి. కానీ చూస్ చేసినప్పుడు మాత్రం కరెక్ట్ డిసిషన్ అయి ఉండాలి. అది మనము ఒక మార్గాన్ని మాత్రం ఇక్కడ చూపిస్తున్నాము. మీకు ఏది నచ్చితే దాన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనం చేస్తూనే ఉంటాము. వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.